శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండంలోని వింధ్యపర్వత గర్వాపహరణం ఘట్టాన్ని మనము వింటున్నాము. తదనుగుణంగా వింధ్యపర్వతం ఆకాశ శిఖరికి తన శిఖరాలని పెంచి పైకి ప్రాకిపోయింది అని చెప్పుకున్నాం, విస్తరించింది అని చెప్పుకున్నాం. దానివలన ముల్లోకాలు తలడిల్లిపోయాయి. శ్రీనాథుడు అంటాడు, పాశ్చాత్య లోకాలు కూడా విలవిల్లాడిపోతున్నాయి అని. నక్షత్రాలన్నీ కూడా తమ గతిని తప్పే పరిస్థితి ఏర్పడిపోయింది. స్వాహాకారాలు లేవు. మనం యజ్ఞయాగాదులు చేసేప్పుడు స్వాహ అనేటువంటి దాంతో దేవతలకి హవిస్సులు సమర్పిస్తారు. ఆ స్వాహాకారాలు లేక విశ్వమంతటా హాహాకారాలు బయలుదేరాయి. దాంతో దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా తల్లడిల్లిపోయారు. ఆ పరిస్థితుల్లో ప్రపంచమంతా అల్లకల్లోలమైనటువంటి ఆ పరిస్థితిలో మునులు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు బయలుదేరి వెళ్ళారు. బ్రహ్మను అనేక విధాలుగా స్తుతించారు. అభయాన్ని ఇవ్వు, మా అభీష్టాన్ని నెరవేర్చు అని బ్రహ్మను కోరుకున్నారు అందరూ. అప్పుడు బ్రహ్మ యొక్క వర్ణన్ని శ్రీనాథుడు చాలా విస్తృతంగా వర్ణించి చెప్పాడు. తరువాత తన లోకంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళ యొక్క పనులను గురించి వర్ణించి చెప్పాడు. భూలోకంలో మనము మంచి పనులను చేసినట్లయితే మనం బ్రహ్మలోకంలో శాశ్వత బ్రహ్మలోక నివాసమస్తు అని మనం పితృదేవతలను కూడా వారికి ఆ స్థితి కలగాలని కోరుకుంటూ ఉంటాం. ఇది చెయ్యాలంటే ముందుగా కొన్ని పద్ధతుల్ని మనం అవలంబించాలి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. తల్లిదండ్రుల యొక్క శుశ్రూష, తర్వాత పుణ్యస్త్రీలు పతిని సేవించి ఏ విధంగా పుణ్యాన్ని పొందాలి, సజ్జనులకు ఎలా ఉపకారం చేయాలి, సమయం తప్పకుండా జప హోమాదులు చేసేటటువంటి ధర్మ విధుల్ని మనం ఎలా నిర్వర్తించాలి, వీరందరూ కూడా బ్రహ్మ విష్ణు లోకాలలో ఉంటారని బ్రహ్మదేవుడు వర్ణించి చెప్పాడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లోనే మనకి లౌకికమైనటువంటి విషయాలు కూడా శ్రీనాథుడు చక్కగా వర్ణించి చెప్పాడు. కాబట్టి వాటిని ఏ కాలానికైనా ఇవి ఉపయుక్తమైనటువంటివి. నేటి యువత ఉద్యోగాలకని, ఐటీ కోసమని పరుగులేటటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ధర్మాన్ని తప్పకుండా తమ విధులు నిర్వర్తిస్తూనే తమ ఉద్యోగాలను కూడా చేసుకోవచ్చు. దానికి కూడా అవకాశాన్ని కల్పించుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మణుల యొక్క గొప్పదనాన్ని, గోవుల యొక్క గొప్పదనాన్ని, వేదాల యొక్క గొప్పదనాన్ని శ్రీనాథుడు చక్కగా వర్ణించి చెప్పాడు. మా అభీష్టాన్ని నెరవేర్చమని అడిగినటువంటి దేవతలకి, మునులకి బ్రహ్మదేవుడు, మీరు వచ్చినటువంటి కార్యం ఏమిటో నాకు తెలుసు, వింధ్యపర్వతం కష్టాల బారి నుండి మిమ్మల్ని అందరినీ కాపాడమని అడగడానికి మీరు వచ్చారు. కాబట్టి నేను చక్కటి ఉపాయాన్ని చెప్తున్నాను. అగస్త్యముని అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీనగర్లో తపస్సు చేసుకుంటూ, శివారాధన చేసుకుంటూ కాశీలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మీరు అతన్ని అభ్యర్థించండి. చక్కగా మీకు ఉపాయాన్ని చెప్పి తాను స్వయంగా కల్పించుకుని మీకు
ఈ అపాయం నుండి ముక్తిని ప్రసాదిస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వాళ్ళందరూ మునులు, దేవతలు అందరూ కూడా కాశీనగరాన్ని చేరుకుని అక్కడ చక్కగా గంగానదిలో స్నానం చేసి నిర్మలమైనటువంటి కైవల్యధామమైనటువంటి కళ్యాణ విత్త నిధి వంటిది విశ్వనాథుని శ్రీమందిరం. అక్కడికి వెళ్ళి విశ్వనాథుని, డుంటి విఘ్నేశ్వరుణ్ణి, పార్వతీదేవిని, పార్వతీదేవి యొక్క కుమారుడైనటువంటి కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆ మునులు అగస్త్య మహర్షి కోసం వెతుకుతూ బయలుదేరారు. అగస్త్యుడు కూడా గంగానది ఒడ్డున ఎక్కడో ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ శివుని యొక్క ఆరాధనలో మునిగిపోయాడు. అగస్త్యుడే శివుడా అన్నట్లుగా చెప్పాడు శ్రీనాథుడు. ఆ విశేషాలన్నింటినీ మనము త్వరలోనే విందాం.